హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరందరూ? మార్నింగే టిఫిన్కి ఎగ్ అట్టు చేస్తున్నానండి. నేనైతే ఎగ్ వేసేసి అట్టు మీద ఇంకా ఇంట్లో ఉండే సాంబార్ కారం ఉంటుంది కదా, కర్రీలో వేసుకునేది, అది చల్లేస్తానండి. ఇంక చట్నీతో తినేస్తాము. ఇంకా కొన్ని ఎగ్ దోశలు అయితే వేసాను. దోశల పిండి ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఉల్లిపాయ దోశ, ఒక్కోసారి కారం దోశ, ఒక్కోసారి ఎగ్ దోశ వేస్తూ ఉంటాను. ప్రతిరోజు ఒట్టి దోశ అంటే బోర్ కొట్టిద్ది, ఇంకా దోశలు వద్దంటారు. ఇంకా అట్ల పిండితోనే ఒక్కొక్కసారి పునుగులు కూడా వేసుకుంటాము. ఇంకా టిఫిన్ అయితే అందరికీ వేసేస్తున్నాను. అయిపోయినాయి, వేసిచ్చేయడమే. నేనైతే రాత్రి ఉప్మా చేశానండి. అందులో కొంచెం మిగిలింది. ఇంకా ఉప్మా అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా నాకైతే అలా మిగిలిన ఉప్మాని దోశలో పెట్టుకొని తినడం అంటే చాలా ఇష్టం. ఇంక ఎగ్ దోశలు వేయటం అయితే అయిపోయింది. లాస్ట్కి అయితే నేను వేసుకుంటున్నాను. అదిగో అంత మిగిలిందండి ఉప్మా. ఇంకా దోశ వేసేసి ఆ ఉప్మా అంతా అట్లా దోశ మీద పెట్టేసి కారం జల్లేసి ఆయిల్ వేసేస్తాను. కేక్ అయితే చేస్తున్నానండి. మైదా తీసుకున్నాను, కొంచెం బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా వేసేసి జల్లిచ్చేస్తున్నాను. చల్లిచ్చేసి ఆ పిండి అయితే పక్కన పెట్టేసుకుంటాను. టూ కప్స్ పంచదార తీసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. పౌడర్ చేసుకున్నాను. ఇది 3 కప్స్ అవుతుందండి. పంచదార అయితే మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోవచ్చు. ఎంత తీపి కావాలి అంత తీపి వద్దనుకున్నా కానీ. ఇంకా ఆయిల్ వేస్తున్నాను, 1.5 కప్పు. వెనిలా ఎసెన్స్, ఎగ్స్ వేసాను, కొంచెం లైట్గా సాల్ట్, అదంతా వేసేసి పిండిలో కలిపేస్తున్నాను.
ఇంకా బాగా కలిపేసి పక్కన పెట్టాను. కుక్కర్లో చేస్తున్నానండి. కింద నెయ్యి రాసేసి పేపర్ వేసాను. ఈ మిశ్రమం అంతా పోసేసి ముందుగానే అదే తవ్వ పెట్టానండి స్టవ్ మీద, హీట్ ఎక్కుతుంది అది. ఇంకా దాని మీద పెట్టేసి విజిల్ తీసేసి కుక్కర్ మూత పెట్టేసి సిమ్లో ఉంచుతాను. కుక్కర్ అయితే తీసాను మూత. కేక్ అయితే ఉడికిపోయిందండి. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా ఈరోజు కర్రీ అయితే చికెన్ కర్రీ చేస్తున్నానండి హోటల్ స్టైల్లో. ఆయిల్ వేసేసి బాండీలో ఉల్లిపాయలు, టమాటాలు, జీడిపప్పు వేసేసి బాగా మగ్గనిస్తాను. కొంచెం ఉడికితే చాలండి, బాగా మగ్గిపోక్కర్లేదు, అలా వస్తే చాలు. ఇంకా అవి చల్లారితాయని పక్కన పెట్టాను. ఇంకా చికెన్ని శుభ్రంగా కడుక్కొని దానిలో పసుపు, కారము, సాల్ట్, పెరుగు వేసి కలిపి పక్కన పెట్టుకుంటాను. దీనికి కారం అయితే కొంచెం ఎక్కువే పట్టిద్దండి. కొంచెం బాగా కలపాలండి, ముక్కలకు బాగా పట్టాలి ఉప్పు, కారం, పసుపు, పెరుగు అంతా. ఇంకే కూడా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇందులో కొత్తిమీర, పుదీనా కూడా కలిపి వేసానండి. అలా మిక్సీ పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా తాలింపుకి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను. అటువైపు అయితే మాలియాకి 4 ముక్కలు తీసేసి కొంచెం సాల్ట్ వేసి పొయ్యి మీద పెట్టాను. ఇంకా దీనిలో చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు 2 అన్నీ వేసాను. ఇందాక మిక్సీ పట్టుకున్నాను కదా, ఆ మిశ్రమం అంతా ఇందులో వేసేసాను. ఇదైతే బాగా వేగాలండి, పచ్చి వాసన అంతా పోయి మంచి వాసన వచ్చేదాకా, ఆయిల్ పైకి తేలేదాకా వేపాలి.
అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇది కూడా బాగా వేగాలి. టేస్ట్గా కూడా ఉండిద్దని ఆ గ్రేవీలో బాగా ఉడికింది చికెన్. పెట్టేసి బాగా ఉడకనిస్తాను. ఇదైతే చాలా టేస్ట్గా కుదిరిందండి. ముక్కలన్నీ బాగా జ్యూసీగా ఉన్నాయి. అయితే చపాతీలోకి అట్లా కూడా చాలా బాగుంటుంది. ధనియాల పొడి, గరం మసాలా అవి కూడా వేస్తున్నాను. బాగా కలిపేసి మూత పెట్టేసి ఆయిల్ అంతా పైకి తేలి బాగా గ్రేవీగా తయారయ్యేదాకా ఉంచేసి ఇంకా లైట్గా దింపబోయేటప్పుడు కొంచెం గరం మసాలా వేసేసి ఇంకా కొత్తిమీర కూడా చల్లేస్తాను. ఓకేనండి, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.